హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదగాలనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలనుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆ రెండు ప్రాంతీయ పార్టీల నడుమ ఎదగటం కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదు. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక ఎంపీ ఎమ్మెల్యే స్థానం కూడా గెలుచుకోగలిగిన స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదగలేకపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీ కొత్తగా చాలా రాష్ట్రాల్లో ఎమర్జ్ అవుతూ వస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాలు కాదు కదా, కనీసం వేలు పెట్టేసందు కూడా భారతీయ జనతా పార్టీకి 10 ఏళ్లలో దొరకలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఆంధ్రప్రదేశ్లో గతం ఎంతో ఘనం. ప్రస్తుతం ఆ పరిస్థితి అంత ఘనంగా లేదు. అటువంటి ఘనమైన పరిస్థితిని మళ్ళీ తీసుకురావడం కోసం వైఎస్ షర్మిల రూపంలో అక్కడ ఒక కొత్త నాయకత్వాన్ని పార్టీ అధిష్టానం ఎమర్జ్ చేసింది. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మరింతగాను, తెలుగుదేశం పార్టీ పైన కూడాను విమర్శలు చేస్తూ వస్తోంది. నిజానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవ్వాలంటే, అక్కడ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే, మెరుగైన ఫలితాలు కనీసం సాధించాలంటే, శాసనసభలోకి ప్రవేశించాలంటే ఆ రెండు ప్రాంతీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు బెటర్ అనేది చెప్పగలగాలి. ఆ రెండు ప్రాంతీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం మంచి జరుగుతుందో చెప్పగలగాలి. ఆ రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రానికి చేసిన నష్టమేంటి, రాష్ట్రానికి ఆ రెండు ప్రాంతీయ పార్టీలు చేయాల్సిన లాభం ఏ రకంగా చేయట్లేదు, రాష్ట్రంలో ఆ రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ ప్రయోజనాల కోసం ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం పైన, భారతీయ జనతా పార్టీ పైన ఫైట్ చేయలేకపోతున్నాయి, ఈ ఎజెండాని ప్రజల ముందు ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను కన్విన్స్ చేస్తే అక్కడ ఎమర్జ్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంది. బట్ ఇప్పుడు మరికొద్ది రోజుల్లోనే శాసనసభ ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అంత స్పేస్ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ దొరికే పరిస్థితి లేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే కథ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకుల అభిప్రాయం ప్రకారం, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చేసిన సూచనల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త ఎజెండా తీసుకురాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏంటా కొత్త ఎజెండా అంటే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాలపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 లోక్సభ స్థానాలలో పోటీ పైన సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. శాసనసభకు సంబంధించి ఆ రెండు ప్రాంతీయ పార్టీలు చాలా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ డైరెక్ట్గా 1-to-1 వార్లాగా అక్కడ కనిపిస్తున్న సందర్భంలో ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య నలిగిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప అక్కడ ఫలితాలు తీసుకునే పరిస్థితి ఉండదు. వేరాజ్ లోక్సభకు కాన్సన్ట్రేట్ చేస్తే, 25 లోక్సభ స్థానాలపైన కాన్సన్ట్రేట్ చేస్తే 25 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు కన్సిడర్ చేయడానికి అవకాశం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనపడుతుందనే అంచనాలను ఆ పార్టీ ముఖ్యులు వేస్తున్నారు. ఎలా అవకాశం ఉంటుంది అంటే, 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు జరగాల్సినంత మంచి చేయలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో విభజన హామీలు అమలు చేయలేకపోయింది. ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల ప్రత్యేక హోదా అన్నారు, 5 ఏళ్ల ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేకపోయింది. ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ ఇవ్వలేకపోయింది, పోలవరం కట్టలేకపోయింది. ఇలా చాలా ఇష్యూస్ కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉన్నాయి. సో వాటికి సంబంధించి కేంద్రం అన్యాయం చేసింది, గతంలో రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రకంగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు అంతే నష్టం భారతీయ జనతా పార్టీ కూడా చేసింది అని ఫీల్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదే సమయంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కేంద్రం పైన ఒత్తిడి తేలేకపోతున్నాయి. కేవలం కేంద్రానికి రిప్రజెంటేషన్లకే పరిమితం అవుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తానంటూ మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ కాడి వదిలేసింది. కేంద్రం మెడలు చెప్తూ వచ్చిన అధికార పార్టీ ప్రస్తుతం ఆ పరిస్థితిలో లేము అని చెప్తోంది. కేంద్రానికి మన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మెడలు వంచలేని పరిస్థితిలో ఉన్నామని అధికార పార్టీ చెప్తోంది. సో ఈ ప్రాంతీయ పార్టీలకు వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ 2 టెన్యూర్లో రాష్ట్రానికి చేసిందేం లేదు. మేము అధికారంలోకి వస్తే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, కేంద్రంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపైనే మొదటి సంతకం పెడతానంటూ రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరితే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. సో ఈ ఎజెండాని, ఈ ఇష్యూని ప్రజల దగ్గరికి తీసుకుపోవడం ద్వారా అటు వైసీపీని అభిమానిస్తున్న వాళ్ళు కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్న వాళ్ళు కావచ్చు, ఏ పార్టీని అభిమానిస్తున్న వాళ్ళైనా కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎత్తుక్కొచ్చి అభ్యర్థులను పెట్టుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకరో ఇద్దరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు కాక. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం అంటే చిన్న విషయం ఖచ్చితంగా కాదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నేను డైరెక్ట్గా చెప్తున్నాను, 100 కోట్ల రూపాయలు మినిమం మనీ ఫ్లో ఉండబోతుంది వచ్చే ఎన్నికల్లో. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీలో 3 పార్టీలో ఎన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా మొత్తం రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు కనీసం 100 కోట్ల రూపాయలు ఉండబోతోంది. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లేదు.
కాబట్టి ఐడియాలజీ బేస్డ్గానే, ఇష్యూ బేస్డ్గానే ఈ అందరినీ దోషులుగా చూపించడం ద్వారా లోక్సభకు ఒక ఓటు కాంగ్రెస్కి వేద్దాం, ఒకసారి కాంగ్రెస్కి లోక్సభలో అవకాశం కల్పిద్దాం అనే ఒక స్లోగన్ తీసుకుని లోక్సభకు పోటీ చేయాలి. అభ్యర్థులకు సంబంధించిన ప్రస్తావన కూడా ఇంతకుముందు నేను చేశాను. 25 మంది బలమైన అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎత్తుక్కోవడం పెద్ద ఇష్యూ కాదు. 175 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఎత్తుక్కోవడం కష్టం తప్ప 25 మంది పార్లమెంట్ అభ్యర్థులను ఎత్తుక్కోవడం ఈజీ. కాంగ్రెస్ పార్టీకి చాలామంది రకరకాల పార్టీలోకి వెళ్ళిపోయినప్పటికీ, కొంతమంది రాజకీయాలను వదిలేసినప్పటికీ 20-25 మంది బలమైన నాయకులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు, గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా చేసిన వాళ్ళు, గుర్తింపున్న నాయకులు ఆంధ్రప్రదేశ్లో 20-25 మంది ఉన్నత శ్రేణి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఆ ప్రధానమైన నాయకులు, ఫోకస్డ్గా ఉన్న నాయకులు వాళ్ళు పార్లమెంటు బరిలో దిగడం ద్వారా, పార్లమెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా, లోక్సభ స్థానాలను గెలిచే ప్రయత్నం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ముందుగా కొంత చూడడానికి ఒక అవకాశం కల్పించినట్లు అవుద్ది. కనీసం పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్ట్ అయ్యారు, కనీసం ఒక్కళ్ళు ఎలక్ట్ అయ్యారు అనే ఒక మాట కూడా కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తుంది. సో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీలో డెవలప్ అయింది. దానికి సంబంధించిన చర్చ ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ కేంద్రంగా జరగబోతోంది. పార్లమెంట్ ఎన్నికల కేంద్రంగా, పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా, పార్లమెంట్ స్థానాల గెలిపే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలనే ఆలోచనను అధిష్టానం ముందుంచబోతున్నారు. దానిపైన చర్చించబోతున్నారు. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నారు. ఖచ్చితంగా ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి ఒక బెటర్ వ్యూహంగా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో పార్లమెంటు సీట్ల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది.